ఖైదీలు వింటారంట. ఖైదీలంతా కాంగ్రిగేషన్ గా మారిపోయారు. వారికి వేయబడినటువంటి సంఖ్యలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గా వారు మలుచుకున్నారు. దేహం చీరిపోయింది, రక్తం కారుతుంది, కానీ వారు నోటితో కీర్తనలు పాడుతున్నారు. టైం ఎంత అయిందిరా అని ఎవరు కూడా వారు చూడలేదు. తోటి ఖైదీలు అరే పడుకునే టైం మీరేంటారా డిస్టర్బ్ చేస్తారు ఎవ్వరు అనలేదు. మరి ఏమన్నారు ఖైదీలు చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం చివరి భాగం ఏముందమ్మా? ఖైదీలు నిద్రపోచుండిరి. ఉందండి, ఖైదీలు నిల్చుండిరి. ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు, మేము పడుకున్నాం, మేము నిద్రపోతున్నాం ఎవ్వరు అనలేదు. ఈ రోజున మనలో ఒక్కడ చిరాకు వస్తే తా చెడిన పోతే డాష్ కూర్చోలేదు. మనమంతా చేయొద్దంట. మన ఒక్కడికి ఏమైనా డిస్టర్బెన్స్ అయితే, మన ఒక్కడికి ఏమైనా ఇబ్బంది అయితే మొత్తం అంతటిని కూడా పాడు చేసేస్తాం. తప్పు దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది ఆ ఇద్దరు చెరసాలలో ఉన్న ఖైదీల వాతావరణాన్ని అంతటిని కూడా మార్చేస్తారు. మరి ఈరోజు నీవు నేను మనం ఉన్న చోట, మనమంటే విశ్వాసం ఉన్న చోట, పౌలు శీల అనే దేవుని సేవకులు ఉన్న చోట అక్కడ పర్యావరణం ఎలా మారిపోయిందో మనం ఉన్న చోట కూడా వాతావరణం మారిపోవాలి. కోపంగా ఉంటే మనం ఉన్న చోట ఆ కోపాలు పోవాలి. ఒకవేళ అక్కడ వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంటే మనం వెళితే ఆ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోవాలి. మరి అలాగవుతుందా? ఒకవేళ లేకపోతే మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.